మాతో కలిసి రండి. ఏఐకి ఏపీ గమ్యస్థానం అని చెప్పి 'ఆంధ్రజ్యోతి' పేపరు ఒక వార్తని రాసింది. మొత్తం ఒక 10 ఫోటోలేసింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అక్కడున్న దావోస్‌లో ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులతో సమావేశమైంది. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్‌తోని చంద్రబాబు నాయుడు గారు మీటింగు. ఇక్కడ గూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగే. పెట్రోనాస్ సీఈఓ అట. ఇట్లా డీపీ వరల్డ్ సెంటరు, పెప్సికో ఇది బిల్ గేట్స్ సంబంధించి. బిల్ గేట్స్‌ని సత్కరించిండట సీఎం చంద్రబాబు. పక్కన లోకేష్, యూనిలివర్ చిప్‌తో బాబు భేటీ అయ్యిండు. ఇయన్నీ జరిగినియి. మొత్తానికి దావోస్‌కు పోయారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తండ్రి కొడుకు. వేల కోట్ల రూపాయలు తీసుకొస్తామని పోయారు. కానీ ఆశించినంత స్థాయిలో లేదా ఏమనిపిస్తుంది. వీళ్ళు ఆశించినంత స్థాయిలో అక్కడ రెస్పాన్స్ లేదా గానీ మొత్తానికైతే తిప్పలైతే పడతన్నారు పెట్టుబడులు తీసుకురావడానికి. అంత అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ట్రెండ్స్ కనపడుతున్నట్టు అనిపియట్లే. సరే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్‌లు అయిపోయింది. ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి పైసలు మూటలకు మూటలు వస్తున్నాయని చెప్తున్నారు గానీ, అక్కడ జరుగుతున్న పరిణామాల బట్టి మనకు అర్థమైతుంది. దీంట్లో ఇంకోటి ఇక్కడ రాసిండు. గడ్డగట్టే చల్లు లోకేష్ నడకట దావోస్‌లో ట్రాఫిక్‌లో చిక్కుండడం మంత్రి. కాలినడకన సదస్సుకు హాజరు. 'ఆంధ్రజ్యోతి' భజన అనమాట ఇది. గడ్డగట్టే చల్లో లోకేష్ నడుతున్నాడట. గడ్డగట్టే చల్లు లోకేష్‌కి ఒక్కడికే ఉండదు. అందరికి ఉంటది. ఆడ పక్కన నడిచేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదా? ఇక దావోస్‌లో మనుషులు లేరా? మరీ చేసే భజనకి కొద్దిగా అర్థం ఉండాలి. భజనకు కూడా అర్థం ఉంటే మంచిగుంటది. అర్థం పర్థం లేని భజన చేస్తే అది ఎవడికి అర్థం కూడా కాదు. దావోస్‌లో గడ్డగట్టే చల్లో లోకేష్ నడక అంటే గడ్డగట్టి చల్లు లోకేష్ కాదు. అక్కడ ఆడ ఉండేదే అది మైనస్‌లలో ఉంటది. దాని గురించి ఆయన రాసిండు. 7 డిగ్రీలు -7 డిగ్రీల ఉష్ణోగ్రత, గడ్డగట్టే చలి. అంత చలిలోనూ మంత్రి నారా లోకేష్ దావోస్ వీధుల్లో నడుస్తూనే సదస్సుకు చేరుకున్నారు. అసలేం జరిగిందంటే ఏం జరగల. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అది కూడా అద్భుతం లెక్క వార్త రాసిండు. దాన్ని మనం చూడాలి, నమ్మాల. ఇది మొత్తానికి. ఇంకోటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారితోనే అన్నాడట. చాలా రోజుల తర్వాత మీరు కలవటం నాకు చాలా మంచిగా అనిపించింది. హ్యాపీగా ఉందని. ఆయన అనడో లేదు గానీ ఈళ్ళు రాసిండు 'ఆంధ్రజ్యోతి'. నమ్మాలి మనం. ఇక 'ఆంధ్రజ్యోతి' రాసింది కాబట్టి నమ్మాలి. బ్రాండ్ ఏపీ దావోస్ రాష్ట్రంలో ట్రేడ్ హబ్‌గా ఉంటది. దావోస్ వేదికగా టీమిండియా ఇట్లా మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతోను కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యిండు. ఇయన్నీ ఇచ్చిండు గానీ ఆడ ఏమొచ్చిందనేది ఇలా డబ్బులు. ఎంత పెట్టుబడులొచ్చినాయి. అందరూ అడగటమే సరిపోతుంది. మా దగ్గర రండి, మా దగ్గర రండి, మాతో కలిసి రండి. మా దగ్గర ఏఏ హబ్ పెట్టుకోవచ్చు, ట్రేడ్ హబ్ పెట్టుకోవచ్చు, డిజైను కేంద్రాలు పెట్టుకోవచ్చు, పెట్రోనాస్‌కు అనుకూలంగా ఉంది. ఇట్లా చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రాట్లా. ఇంటన్నారట, తలకాయ ఊపుతున్నారు, వెళ్ళిపోతున్నట్టుంది. అక్కడి నుంచి అయితే లేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా 2 రోజులే ఉన్నట్టుంది.